ఉట్కూరు మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పండుగ కార్యక్రమానికి సన్నాహక సమావేశం మహబూబ్నగర్ చేస్తూ ఉంటే ఆ కార్యక్రమం ఉన్నా నేను చెప్పాను. మా శివ గారు ఎక్కడ పోయారు? మీరు కలిసిపోయి వాళ్ళ దాంట్లో శివ గారు మీరు చేసుకోవడం చెప్పడం ఖచ్చితంగా రావాలని చెప్పేసి వాళ్ళు మా కార్యకర్తలు అందరూ కూడా మా నాయకులు చెప్పడం వల్ల రావడం జరిగింది. కొంత లేట్ అయినందుకు మీ అందరూ కూడా క్షమించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గంలో 4వ క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా మక్తల్ నియోజకవర్గం మహిళల పట్ల మనం చూపిస్తున్న గౌరవం, మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఒక కోరిక. నేను అనుకుంటున్నాను ఇంకా 1 మంత్లో మొత్తం నియోజకవర్గంలో 7 మండలాల్లో మనం మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసుకొని మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కలిగించి మీ ద్వారా మీ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలని కోరుకుంటా ఉన్నాం. మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ఇంతకుముందు మాట్లాడుతుంటూ మా మాజీ ఎంపీటీసీ అడుగుతూ ఉన్నాం. రైతు బంధు 100% రైతు బంధు విషయంలో మన నియోజకవర్గానికి మనం దాని అదృష్టవంతులం. మన నియోజకవర్గానికి 7 మండలాలకు గాను 3 మున్సిపాలిటీలకు గాను 324 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ జరిగిందంటే ఇది ఆశ్చర్యం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇది తెలుపాలి. ఈ తెలుపక ఎవరెవరో ఏదో బుద్ధి పడినట్లు మాట్లాడడం వల్లనే హీరోలు అవుతారని ఆ మాటలు మాటి చూపించి మనసులను గాయపరచడం కరెక్ట్ కాదు. నేను చెప్పే మాట ఏ ఒక్కటి కూడా ఒక అక్షరం తప్పు చెప్పడం లేదు. అండ్ ఇక్కడ నా దగ్గర ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉట్కూరు మండలంలో ఉట్కూరు ప్రాపర్కి కానీ ఉట్కూరు మండలంలో ప్రతి గ్రామానికి కానీ ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ అయిందో కూడా మన దగ్గర స్టేట్మెంట్ ఉందన్నమాట తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఎంపీడో గారు తెలియజేస్తా ఉన్నా, ఏఓ గారితో మాట్లాడి మీరు ఆ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ దగ్గర స్టిక్ చేయాలని మీ అందరూ తెలియజేస్తాను. ఎంపీడో గారు ఉన్నారా? మీరు చేయండి సార్. ఓకే, ఇంకా రావాల్సింది ఉంది. 30 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 2 లక్షల రూపాయలు కొంతమందికి రాలేదు, ఎందుకు కారణాలు, ఆ తర్వాత 2 లక్షల మీద పైబడి ఉన్నారు. 2,50,000 నాకు అకౌంట్లో నేను రుణమాఫీ చేయాల్సింది, నాకు 50,000 నేను కట్టుకుంటే 2 లక్షలు మాకు మాఫీ చేయండి అని అడిగినటువంటి రైతుల కోసం 30 తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు సీఎం గారు మన ప్రియత ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఉట్కూరు మండలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది వ్యవసాయానికి నీటి వసతు లేని మండలం, ఈ మండలాన్ని దృష్టిలో పెట్టుకొని భూత్పూర్ కించి మన ఉట్కూరు చెరువుకించి మీదుగా జయమ చెరువుకించి దామరగిరి మద్దూరు కించి కొడంగల్, అక్కడి నుంచి వికారాబాద్ కోసం ఒక 4,100 కోట్లతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మనం ఒక్కసారి మనము ఉట్కూరు మండలం ఇంకొక దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అర్థమైంది, అర్థం కాని వాళ్ళకు ఒక 5 సంవత్సరాల తర్వాత ఇదే మాటలు చెప్తాను నేను. ఆ రోజు ఈ ఊర్లో లేబర్ దొరకడం కష్టమవుతుంది. ఈ ఊరికి పక్క రాష్ట్రం కొంచెం లేబర్ వచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా ఈ మండలం మొత్తం పూర్తి స్థాయిలో నీటితో, వ్యవసాయ యోగ్యమైన నీటితో ఈ మండలం అంతా సస్యశ్యామలమవుతా అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాట అయినా సరే ఈ బదులు రాజకీయాలు ఏమైపోయినంటే ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ మాట్లాడి లేదా వ్యక్తిగతంగా దూషించడమే గొప్పతనం అనుకుంటే అది మూర్ఖత్వం. నాకు తెలిసినంత నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషిస్తలే. ఎన్ని మాటలైనా కూడా టార్గెట్ ఒక్కటే, ఈ నియోజకవర్గానికి మా మహిళా తల్లులకు, మా అక్క చెల్లెలకు ఏ మాటలైతే ఎలక్షన్ ముందో చెప్పింటిమో ఆ మాటలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ రోజు చెప్పినాం, మా అక్క చెల్లెలందరూ కూడా మీ ఆశీర్వాదం వల్ల ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యే గెలిస్తే మా అక్కలు ఎవ్వరు కూడా ₹1 టికెట్ లేకుండా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా తెలంగాణలో అని చెప్పిన ఆ రోజుకి వరకు కూడా మా అక్క చెల్లెలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. అది నిజమా కాదో మీరు తెలియాలి. చేస్తున్నారు లేదా? అదే మాదిరిగా ఈ పేదలందరూ కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టలేరు, ఖచ్చితంగా ఆ బిల్లు కూడా ప్రభుత్వం కడతాయి మాట ఇచ్చిన ఆ రోజు. ఆ మాట ప్రకారంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు అన్ని కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది, కడతా ఉంది అన్నమాట గుర్తు చేస్తాం. ఇది ఒక్కటే కాదు, ఆ రోజు చెప్పినాం, మీ ఆశీర్వాదం వల్ల ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా అక్కజీలో అక్కడో ఇక్కడో 10, 20, 50, 100 దాపెట్టి గ్యాస్ సిలిండర్ కొనుక్కునేటప్పుడు దానిలో నీళ్లు కాడతాయి.
1000 రూపాయలు పెట్టి కొనే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్క మీ ఆశీర్వాదం వల్ల ప్రభుత్వం వస్తే 100% 500 రూపాయలకే 500 రూపాయలకే మీకు ఒక గ్యాస్ కార్డు ఇస్తాం. దాంట్లో మీ పేరు, మీ లింక్ నెంబర్, మీకు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అవసరం పడతాయి అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసినామా అని చెప్పేసి ఎంపీడీఓ గారు మొత్తం, ఎంఆర్ఓ గారు మొత్తం అయిపోయిందా, మండల మొత్తం పంచారు. నేను ఇదంతా చెప్పేది ఏదో నా గొప్పతనంకో ప్రభుత్వ గొప్పతనం కాదు. ఏ మాట అయితే ఈ బీద బడుగు బలహీన వర్గాలకు, తాడిత పీడిత ప్రజలకు కూలిపోతేనే, కూలినాలు చేసుకుంటేనే, గౌరవం కోసం బతికి కడుపుకు అన్నం తినకుండా కూడా బట్టగట్టుకొని బయటికి మాత్రం నక్కకుండా ఉండేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలు కొంత ప్రభుత్వం ద్వారా ఆసరా జరగాల, ఆసరా రావాలా, ఆసరా ఇవ్వాలని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకోసం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ముఖాలు చూసి కొట్టుబెట్టలే. ఈ కాంగ్రెస్ వాడు మాత్రం వీనికే ఇయ్యాలా, బీజేపీ వాళ్ళు ఇయ్యరాదు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇయ్యరాదు అని పెట్టలే. ప్రతి పేదోడు ఎవరు దరఖాస్తు చేసుకున్నా హక్కుగా, ఇది పేదోని హక్కు. ప్రభుత్వం అంటే అందరిది. ఎలక్షన్ వరకు రాజకీయాలు ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే ఎవరు దరఖాస్తు చేస్తే వాళ్ళ లబ్ధి చేకూరిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో మనము ఒక ఉక్కూరు మండలమే కాదు నియోజకవర్గం తీసుకుంటే కోట్ల రూపాయలు ఈరోజు రైతు రుణమాఫీ అయింది. 200 యూనిట్ల కరెంటు బిల్లు మేమే కడతాం, ప్రభుత్వమే కడతా ఉంది. ఇది ఒక్కటే కాకుండా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా ఉన్నాం అన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. అతి పెద్ద మాట, ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా రైతు సోదరులందరికీ కూడా వరి కొనుగోలు కేంద్రాలు అడ్వాన్స్ అనేవి ఓపెన్ చేసి టెంకాయలు కొట్టి వరి ధాన్యానికి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొదటి 500 రూపాయల బోనస్ వచ్చింది మన నియోజకవర్గం కృష్ణ మండలానికి అన్నటువంటి మాట మీ అందరికీ గుర్తు చేస్తాం. ప్రతి రైతుకు ఎకరం మీద 14 నుంచి 16 వేల రూపాయలు ఎక్స్ట్రా వస్తున్న ఈ బోనస్ అంటే ఇది పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఎంచుకున్న ప్రభుత్వం, మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం, మీ ద్వారా మీకు సేవ చేయడానికి ఏర్పడ్డ ప్రభుత్వం అన్నమాట గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి ఇది ప్రతి ఒక్కరికి తెలవాలా, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలా. తెలిసినప్పుడే మీకు ఏదైతే లబ్ధి రాకపోతే అది అడగడానికి మీకు హక్కు ఉంటుంది అన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మహిళా తల్లులు మీరందరూ కూడా ఆర్థికంగా ఎదగాల. మీరు ఒకటి కాకుండా హాస్పిటల్లో నేను అనుకుంటున్నా ఇది కూడా చరిత్ర. మీరు రికార్డ్ తీసి చూసుకోండి. గూగుల్ మ్యాప్ చదువుకున్న పిల్లలుంటే గూగుల్ ఓపెన్ చేసి చూడండి. మక్తల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కువ అప్లికేషన్ పెట్టినాము. మీ ఇంట్లో చిన్న ఆపద అయితే మీ ఆపదలన్నింటినీ కూడా మక్తల్ నియోజకవర్గమే ఎక్కువ అప్లికేషన్ గవర్నమెంట్ పెట్టింది. దాంతో పాటు మక్తల్ నియోజకవర్గానికే ఎక్కువ మంది లబ్ధిదారులకు డబ్బులు కూడా వచ్చినాయి. ఆ రికార్డ్ గారు చెప్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. బీమాలు కానీ, లోన్లు కానీ, లేదా ఎల్ఓసీలు కానీ, నీమ్స్ హాస్పిటల్లో ఎంత పెద్ద జబ్బుకైనా కూడా ₹1 ఖర్చు లేకుండా మీరు పోవడానికి రావడానికి మాత్రమే ఖర్చు. ఆ ఖర్చు పెట్టుకుని చాలా మంది జీవితాల్లో వాళ్ళ ఆస్తులు, చిన్న ప్లాట్లు, చిన్న ఇండ్లు, వాళ్ళ జీవితంలో ఎక్కడికైతే మెళ్ళ తాలిబొట్లు అమ్మేటువంటి పరిస్థితి రానియొద్దని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈ మధ్య చూసిన, నిన్న మొన్న కామెంట్స్ చూసిన, చిన్న విషయాల్ని భూతద్దులో పెట్టి పార్టీ పరంగానే కాకుండా ఇంత మన కోసం పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఏదో ఈజీగా మాట్లాడేసి వరకల్లా లీడర్లు అవుతామంటే అది కరెక్ట్ కాదు. తిట్టొచ్చు, పెద్ద గొప్ప పనే, తిట్టడం గొప్ప పనే. కానీ ఆడిన మాట దెబ్బ కొడితే ఏం కాదు, కానీ మాట మాత్రం సత్యంతో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మాట బాధ పెడుతుంది, మాట అభివృద్ధిని ఆపుతుంది, మాట నాకెందుకు లేకపోతే ఎంత చేసినా కూడా వీళ్ళు గింతేనా అనేటువంటి మాటను క్రియేట్ చేస్తుంది. కాబట్టి మన నియోజకవర్గం బాగుపడాలనేది మన ముఖ్య లక్ష్యం. అందుకోసమే ఎక్కడ కూడా నేను అనుకుంటున్నాను, మన నాన్పేట జిల్లాలోనే 5 మహిళా క్యాటరింగ్లు ఓపెన్ అయితే దాన్ని 4 మన మక్తల్నే ఓపెన్ చేసుకున్నాం అన్నమాట మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మీకు రావాల్సింది మా అక్కజల్లని చెప్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో ఇండ్లు కూడా ఉంటాం. ఎవరెవరికి ఇండ్లు లేవు, నేను ఖచ్చితంగా 100% ఇండ్లు లేని ప్రతి పేదోనికి కూడా 5 లక్షల రూపాయలు, ఎక్కడ జగ ఉంటే అక్కడ 100 గజాలు జగ ఉండాలి. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారంగా, కండిషన్స్ వేరే గొప్ప కండిషన్స్ ఏం కాదు, మీకు 100 గజాలు జగ ఉండాలి, అది మీ పేరున ఉండాలి, గ్రామ పంచాయతీకి మీరు ఓనర్ అంటే సర్టిఫికేట్ చేయాలి. దీంట్లో మాత్రం కొంత రేవంత్ రెడ్డి గారు పాఠశాలను చూపించారు. మొగోళ్ళ మీద ఉంటే ఇస్తలేరు, ఓన్లీ ఆడపిల్లల మంది ఉంటేనే ఇస్తా అని చెప్పింది. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిన రూపాయలు 3 లక్షలు చేస్తారు. మొగోళ్ళకి ఇస్తే 2 లక్షలు అయిపోకూడదు. మా అక్కజల్లు అయితే 5 లక్షలకి ఇంకా ఇంటికాడ దాపెట్టుకుని జత చేసి ఇల్లు కట్టుకుంటారు బాగా అనే ఉద్దేశంతో తెలియజేస్తాం. కాబట్టి